విభూతి ధారణ ప్రాముఖ్యత. విభూతిని ధరించినప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు. బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణ వలన తొలగి మన బాధలు నశిస్తాయి. కనుక ప్రతివాడు ప్రాతకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకుని పాలభాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం దేవతారాధన చేసి ఈశ్వర కృపకు పాత్రుడై దినచర్యలకు సమాయత్తం కావాలి. విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింపచేస్తుంది. విభూతిర్భూతిరైశ్వర్యం. విభూతి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మీ నిలయమైన గోవు పృష్ఠభాగాన్ని నుండి వెలువడే ఆవు పేడతో విభూతి తయారు చేసుకోవాలి. లక్ష్మీ గోవు యొక్క పృష్ఠభాగంలో ఉన్నట్లే ఇతర దేవతలు కూడా గోవు యొక్క వివిధ శరీర భాగాల్లో ఉంటారు. కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. దాని నుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం. లక్ష్మి ప్రధానంగా 5 ప్రదేశాల్లో నివసిస్తుంది. గోవు యొక్క పృష్ఠభాగం, వివాహిత స్త్రీ యొక్క పాపట భాగము, గజం యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు. వినాభస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ పూజితోపి మహాదేవో నాభీష్ట ఫలదాయక. భస్మం నొసట 3 రేఖలు ధరింపనిదే రుద్రాక్షమాలనకు, అంతమున ధరింపనిదే శంకరుడి పూజకు భక్తుల కోరికలు నెరవేరవు. అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి ధార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి ఎవరైతే శివ ప్రీతికరమైన పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారో వారినే అదృష్టం వెన్నంటి ఉంటుంది. విభూతి భసితరి, భస్మక్షారము, రక్షక, పర్యాయ వాచక పదాలు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం, వశిత్వం అనే అష్టసిద్ధులను భాసింపచేస్తుంది. కనుక భసితమైందని, పాపాలను భజించడం వల్ల భస్మమైందని, ఆపదల నుండి కాపాడడం వల్ల క్షారమైందని చెప్పుకుంటాం. భూత ప్రేత పిశాచాది గ్రహ బాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయ్యింది. విభూతిని శరీరంపై పూసుకోవడం వల్ల, తిర్వక్త్రి పుండ్రం పెట్టుకోవడం వల్ల స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణం చెప్తుంది. సదా నొసట విభూతిని ధరించి తీరాలని మనం పూజా కార్యక్రమం లాంటివి చేయకపోయినా నిత్యం విభూతి ధరిస్తే శివ పూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి. విభూతి ధారణ వల్ల అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి విద్యాస్వరూపమైన విజ్ఞానం సులభతరం అవుతుందని శృతులు తెలిపితే విభూతి ధరించేవారు దీర్ఘవ్యాధులు లేకుండా పూర్ణాయుర్దాయవంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారు. దుఃఖాలు, రోగాలు తొలగి శుభాలను కలిగిస్తుందని పురాణాల ద్వారా మనకి విదితమవుతుంది. విభూతి 3 విధాలు. శ్రౌతము అంటే చెప్పబడిన విధానంతో, అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞయాగాదులు చేసి ఆ హోమాదుల వల్ల ఏర్పడిన భస్మం. స్మార్తము అంటే నిత్యాగ్నిహోత్రాదులు చేయగా ఏర్పడిన భస్మం. లౌకికము అంటే ఆవు పేడను కాల్చడం ద్వారా తయారైన భస్మము. ఇలా 3 విధాలైన భస్మములను పవిత్రమైన విభూతిగా భావిస్తారు. వైరాగ్యమునకు, నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి త్రిపుండ్ర ధారణ చేయుట సర్వోత్తమము. సర్వ సృష్టికి హేతుభూతమైన నిత్య చైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతి ధారణ చేస్తాం. ప్రపంచంలో ప్రతి విషయం శివమయమని, అదే మనకు అంతిమ లక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది. ఒక వస్తువును కాలిస్తే అది ముందు నల్లగా మారుతుంది. దానిని ఇంకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. దాన్ని ఇంకా కాలిస్తే దానిలో మార్పేమీ సంభవించదు. కాబట్టి అన్ని రకాలైన దేహాల యొక్క చరమ స్థితి బూడిద మాత్రమే.
కనుక భౌతిక రంగంలోని విభూతి ఆధ్యాత్మిక రంగంలో శివునితో సామ్య స్థితి కలిగి ఉన్నది. విజ్ఞానం అనే అగ్ని గుండంలో మనం ప్రతి వస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు, శివమయం. శివుడు లేక పరబ్రహ్మము మాత్రమే.